నమస్తే అండి. నేను డాక్టర్ వివేకానంద భీమిశెట్టి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, సోమాజిగూడ యశోద బ్రాంచ్ నుంచి. సో ఈరోజు మనము భుజం యొక్క కీలు మార్పిడి గురించి మాట్లాడుకుందాం. సో భుజంలో కీలు మార్పిడి ఎవరెవరికి అవసరం పడుతుంది, ఎలాంటి పరిస్థితుల్లో అది చేయాల్సిన అవసరం పడుతుంది, ఈరోజు డిస్కస్ చేద్దాం. సో మొదటిగా దానిలో 3 రకాలు ఉంటాయండి. ఒకటి పార్షియల్ షోల్డర్ రీప్లేస్మెంట్ అంటాము, టోటల్ షోల్డర్ రీప్లేస్మెంట్, ఇంకోటి రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్, రివర్స్ షోల్డర్ ఆర్థ్రోప్లాస్టీ అంటాం. సో ఎవరికైనా ఫ్రాక్చర్ అయ్యి ఎముక పీసులు అయిందనుకోండి, అంటే అతికించే అవకాశం లేని పరిస్థితుల్లో వాటికి షోల్డర్ రీప్లేస్మెంట్ అడ్వైస్ చేస్తాం. సో కండరాల పరిస్థితి ఎలా ఉన్నాయన్న దాన్ని బట్టి, ఒకవేళ కండరాలు కూడా డ్యామేజ్ అయితే ఒక రకమైన రీప్లేస్మెంట్ చేస్తాం. కండరాలు బాగున్నాయి అనుకోండి, ఒక రకమైన రీప్లేస్మెంట్ చేస్తాం. చిన్న ఫ్రాక్చర్స్, చిన్న డ్యామేజ్ ఉన్నప్పుడు లేదా కాస్ట్ కన్స్ట్రెయింట్స్ ఉన్నప్పుడు పార్షియల్ షోల్డర్ రీప్లేస్మెంట్ అడ్వైస్ చేస్తాం. ఒకవేళ డ్యామేజ్ ఎక్కువ అయ్యి కండరాలు బాగున్నాయి, ఇంకోటి వాళ్ళ కాస్ట్ కన్స్ట్రెయింట్స్ లేవు అనుకోండి, అప్పుడు టోటల్ షోల్డర్ రీప్లేస్మెంట్ అడ్వైస్ చేస్తాం అనమాట. ఎక్కడైతే కండరాలన్నీ డ్యామేజ్ అయ్యి మన భుజాన్ని లేపే కండరాలన్నీ కూడా నుజ్జయ్యి, లేదా షుగర్ వల్ల కానివ్వండి, లేదంటే థైరాయిడ్ వల్ల కానివ్వండి, వాళ్ళకి ఏజ్ పరంగా వాళ్ళకి షోల్డర్ ఆర్థరైటిస్ వస్తే కనుక వాళ్ళకు ఈ కండరాలు సహకరించవు. కాబట్టి కండరాలు అన్నీ కూడా తీసేసి మనం రివర్స్ షోల్డర్ ఆర్థ్రోప్లాస్టీ చేస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఒక షోల్డర్ రీప్లేస్మెంట్ తర్వాత పార్షియల్ షోల్డర్ రీప్లేస్మెంటా లేదా టోటల్ షోల్డర్ రీప్లేస్మెంటా అన్న దాన్ని బట్టి వాళ్ళ మూమెంట్స్ అన్ని రెస్ట్రిక్షన్ ఉంటాయండి. సో టోటల్ షోల్డర్ రీప్లేస్మెంట్ కానీ పార్షియల్ షోల్డర్ రీప్లేస్మెంట్లో కానీ ఎక్కడైతే కండరాలు బాగుంటాయో వాళ్ళకి నియర్ నార్మల్ మూమెంట్ వస్తుంది. రివర్స్ షోల్డర్ ఆర్థ్రోప్లాస్టీలో అంటే రివర్స్ షోల్డర్ టోటల్ రీప్లేస్మెంట్లో వాళ్ళకి కండరాల బలం బట్టి వాళ్ళకి నరాలు ఒకవేళ డ్యామేజ్ అయ్యాయా లేదా, కండరాల పరిస్థితి ఎలా ఉన్నాయి, వాటి బలం బాగుందా లేదా అన్న దాన్ని బట్టి వాళ్ళకి ఐదర్ కంప్లీట్ మూమెంట్ వస్తుంది, లేదా కొత్త మూమెంట్ అంటే టర్మినల్ రెస్ట్రిక్షన్ అంటాం. అంటే పూర్తిగా రాకుండా ఒక 10-15 డిగ్రీల వరకు ఆగిపోయే అవకాశం ఉంటుంది. అంటే మోర్ దెన్ 90 డిగ్రీస్, ఒక 130-140 డిగ్రీస్ వరకు వాళ్ళకి సులభంగా వస్తుంది. అయితే వాళ్ళకి డ్యామేజ్ అయిన దాన్ని బట్టి, వాళ్ళకి చేస్తున్న షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీ బట్టి వాళ్ళకి ఇమీడియట్గా షోల్డర్ మూమెంట్ చేయాలన్నా లేదా ఒక 2-3 వారాలు డిలే చేయొచ్చా అన్నది మనము ఆన్ టేబుల్ డిసైడ్ చేస్తాం. ఒకవేళ షోల్డర్ రీప్లేస్మెంట్ పూర్తిగా మంచిగా అయిందనుకోండి, ఒకవేళ ఏ ప్రాబ్లం కాంప్లికేషన్స్ లేకుండా అయితే కనుక వాళ్ళకి 3 వీక్స్ డిలేడ్ మూమెంట్స్ పెట్టి తర్వాత 3 వీక్స్ తర్వాత నిదానంగా వాళ్ళకి ఫుల్ రేంజ్ ఆఫ్ మూమెంట్స్ అడ్వైస్ చేస్తాం. వాళ్ళ పెయిన్ బట్టి, వాళ్ళకి పెయిన్ లేకుండా సులభంగా ఎత్తగలుగుతున్నారంటే కంప్లీట్ మూమెంట్స్ కూడా అడ్వైస్ చేస్తాం అనమాట. సో ఒకవేళ షోల్డర్ రీప్లేస్మెంట్ చేయించుకున్న పేషెంట్స్ వాళ్ళకి నొప్పి అవి ఏం లేవనుకోండి, వాళ్ళకి నియర్ నార్మల్ యాక్టివిటీస్ అంటే తల దూకోవడం కానీ, బట్టలు వేసుకోవడం కానీ, స్నానం చేయడం కానీ, లేదా చిన్న బరువులు ఎత్తుకోవడం కానీ, అవన్నీ కూడా నెల లోపల వాళ్ళు చిన్నగా మొదలు పెట్టుకోవచ్చు. వాళ్ళ బలం పెరిగే కొద్దీ వాళ్ళ బరువులు కూడా నార్మల్గా ఎత్తుకుంటూ వాళ్ళ రోజు జీవితాన్ని నార్మల్గా గడపచ్చు. If you found this video useful, like, comment and subscribe for more health updates.